పంచవటి 5 వటవృక్షాలు కలిసినటువంటి క్షేత్రాన్ని పంచవటి అని పిలుస్తారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అని మనం తెలుసుకోవాలనుకుంటే కనుక, ఇక్కడ రామాయణంలో ప్రస్తావించబడినటువంటి ఏదైతే వనవాసం ఉందో, సీతారాముల వనవాసం, దానికి సంబంధించి ఇక్కడ సీతారాముల వారు కొంతకాలం ఇక్కడ గడిపారు అని ప్రసిద్ధి. అయితే ఇక్కడ గోదావరి నది ప్రవహించడం అనేది కూడా ఒక ప్రత్యేకత. చూస్తున్నట్లయితే ఇక్కడే మనం సీతాదేవి గుహ కూడా ఇక్కడే ఉంది. అయితే మరొకటి, ఈ సీతాదేవి గుహలోని రావణుడు సీతను అపహరించే ప్రయత్నం కూడా చేశాడు అనేది నమ్ముతూ ఉంటారు. అలాగే ఇదే ప్రదేశంలోనే రాముడిని మోహించిన శూర్పణఖ ఇక్కడే వివాహం చేసుకోవాలి అని అనుకున్నదట. ఆ సమయంలోనే లక్ష్మణుడు కూడా ఇక్కడ ఆమె యొక్క ముక్కు చెవులను కోసి సమాధానమిచ్చారని ప్రసిద్ధి. అలాగే ఇక్కడే మనం చూసినట్లయితే మరికొన్ని ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కూడా ఇక్కడ నెలకొని ఉన్నాయి. చూసినట్లయితే భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంది. రామాయణం నాటి జ్ఞాపకాలను ఇక్కడ గుర్తు చేస్తూ భక్తులు ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు. నమస్కారం.